గురువుగారు సప్తాహం పేరిట భాగవత ప్రవచనాన్ని 7 రోజుల్లో పూర్తి చేస్తూ ఉంటారు కదా! ఖచ్చితంగా 7 రోజుల్లోనే పూర్తి చేయాలా? 7 రోజుల్లోనే చేయాలి. ఎందుకని చేయాలి? మనం మొట్టమొదట్లో విన్నవించుకున్నాం. శుకుడు 7 రోజుల్లోనే పరీక్షిత్ మహారాజుకి భాగవతం చెప్పాడు. 8 రోజులు చెప్పలేదు, 6 రోజులు చెప్పల, 7 రోజుల్లో చెప్పాడు భాగవతం. ఏమండి ఎందుకు చెప్పలేదు? 6 రోజుల్లోనూ 8 రోజుల్లోనూ 7 రోజులే ఎందుకు పెట్టుకున్నాడంటే, మనకి ఉన్నవి 7 రోజులు. ఆది నుంచి శనివారం వరకు మనం లెక్క పెడితే 7 రోజులే. అంటే ఎప్పుడైనా పుట్టినా చచ్చినా ఆ 7 రోజుల లోపలే జరగాలి. 7వ రోజు అంటే వాడు ఎట్టి పరిస్థితులు ఎంతటి గొప్పవాడైనా సరే. కాబట్టి జీవుడికి సంబంధించి మనకు భగవంతుడు విధించినటువంటివి 7 రోజులు. కాబట్టి ఈ జీవి ఉద్ధరింపబడటానికి కూడా భాగవతం 7 రోజులు పెట్టింది. జీవి ఉద్ధరణకి 7 రోజులు. 7 రోజులు అంటే 7 రోజుల్లోనూ నువ్వు భగవంతుడి యొక్క స్మరణ చెయ్యాలి. అంటే ప్రతిరోజు కూడా ఎంతో కొంతసేపు భాగవతము అంటే, భాగవతుడు అంటే భక్తుడు, భక్తుడికి సంబంధించింది భాగవతము. కాబట్టి 7 రోజుల్లోనూ ఎంతో కొంత 1 నిమిషమైనా 2 నిమిషాలైనా సరే ఆ స్వామివారి గురించి, నీకు ఇష్టం వచ్చిన స్వామిని గురించి ఒక తపన పడాలి. భాగవత ధ్యానం నీకు ఉండాలి. కాబట్టి 7 రోజుల్లోనూ ఆ రకంగా చేసుకొని చెప్పడానికి భాగవత సప్తాహము అని ఏర్పాటు చేశారు. ఎందుకంటే జీవితంలో 7 రోజులు, ఎందుకంటే నేను 8 రోజులు చదువుతాను భాగవతం అంటే అది మన సంప్రదాయానికి విరుద్ధం. కాబట్టి 7 రోజుల్లోనే భాగవతం నువ్వైనా చదువు, లేకపోతే నీ గురువు గారి ద్వారా అయినా సరే దాన్ని చదివించేటువంటి ఏర్పాటు నువ్వు చేసుకో. నీకు నచ్చినటువంటి గురువు గారిని చక్కగా పిలిపించుకొని ఆయన ముందుగానే ఆ 12 స్కంధాలు, ఆ 12 స్కంధాలు కలిగిన భాగవతాన్ని 7 రోజుల్లో ఎలా చెప్పాలో ఒక విభజన చేసుకొని ఉంటాడు. ఆ 7 రోజుల్లో ఆయన చేత నువ్వు చెప్పించుకో. పారాయణము అంటే దాని యందు ఆసక్తి, పారాయణము దాని యందు ఆసక్తితోటి వినటం, చదవటం. నువ్వు చదవలేవా? పారాయణం అంటే ఆయన చెప్తుంటే నువ్వు విను, కనీసం వింటే అది కూడా పారాయణం కిందకే వస్తుంది. కాబట్టి ఆ మొత్తం భాగవతం మాత్రం జీవితంలో ఒక్కసారైనా చదవాలి. భాగవత సప్తాహం ప్రతివాడి యొక్క జీవితంలో జరగాలి. అప్పుడే ఈ 7 రోజుల యొక్క ఏదైతే అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉందో, అంటే 8వ రోజు అమంగళం. అంటే ఆ 7 రోజుల తర్వాత అంటే ఎవడికి 8వ రోజు వస్తుందండి? ఈ 7 రోజులు లేనివాడికి 8 అంటే వాడు చనిపోయినట్టు లెక్క. కాబట్టి 7 రోజుల్లోనూ భగవంతుడి యొక్క స్మరణ చేయని వాడు చనిపోయినట్టు లెక్క అని పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి జీవితంలో భాగవత సప్తాహము అన్నారు. ఆ 7 రోజులు అంటే ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క ధ్యానం చేయమని దీని యొక్క ఉద్దేశ్యం.